హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా బాబు ఎల్కేజీ అనమాట. డాన్ బాస్కో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. వాడికి బుక్స్ ఎంత అయినాయో తెలుసా? 3434 రూపాయలు అయింది. ఓన్లీ నోట్స్లకు వచ్చి 834 రూపాయలు. ఇప్పుడు ఇవి నోట్స్లు అయితే తీసుకొచ్చాను నేను. ఇంకా బుక్స్ తీసుకోవాలి, స్టాక్ అయిపోయిందంట. సో అవి రాగానే తీసుకోవాలి వాడికి టెక్స్ట్ బుక్స్. మా పాపకు కూడా సేమ్ ఆమెకి ఫ్రీ సీట్ వచ్చింది ఫస్ట్ క్లాస్కి, సిబిఎస్ఈలో వచ్చింది. మా మేడం గారి బుక్స్ 15 నోట్స్, ఫస్ట్ క్లాస్కి 15 నోట్స్లు, ఇంకా టెక్స్ట్ బుక్స్, అబాకస్ అంట, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో వాటన్నిటికీ డబ్బులు అయితే కట్టించుకున్నారు, నోట్స్లు అయితే ఇచ్చారు మేడం గారికి. ఇంకా అప్పుడే మా పాపకి క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఫస్ట్ నోట్స్లు తీసుకెళ్ళిపోండి, బుక్స్ మేడం చెప్తున్నారు కదా, సో వర్క్ రాయించేసేయండి, మీకు టెక్స్ట్ బుక్స్ ఇంకో 10 డేస్లో వస్తాయి, టెక్స్ట్ బుక్స్ 10 డేస్లో రాగానే ఇస్తామన్నారనమాట. ఇక సర్లే అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇవైతే మా చిన్నోడు ఈ నోట్స్లు. ఇంకా ఈ బుక్స్కి అట్టలు అవి వేయాలన్నమాట. ఇవి కూడా కవర్స్ కూడా స్కూల్లో ఇస్తారు, ఇవి కూడా మనం కొనుక్కోవాల్సిందే ప్రతిదీ కూడా. ఇవేమో పాపకి ఫస్ట్ క్లాస్ బుక్స్, ఇవేమో ఎల్కేజీ బుక్స్. చూసారా బాబోయ్, ఇన్ని బుక్స్ మా పిల్లలు మొయ్యాలి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు. మా అమ్మాయి ఉన్నది ఇదిగోండి, ఈ పర్సనాలిటీ 6 సంవత్సరాల పాపకి బుక్స్ నోట్స్లే 15 నోట్సెస్, ఇంకా టెక్స్ట్ బుక్స్ అంట. ఇంకా ఎన్ని ఉండేయో, ఎన్ని బుక్స్ వస్తాయో ఏంటో అన్నది తెలియదు. బాబోయ్, చదువులు అంటే భయం వేసేలాగా ఇప్పుడు స్టడీస్ ఉన్నాయన్నమాట. సో ఏవనైతే సిబిఎస్ఈ మేడం గారికి, నా కూతురు మేడం గారు అంటున్నానంటే నా కూతురునే మేడం గారు అంటున్నాను. సో తనకి ఏంటంటే అలా పిలుస్తా నేను మేడం గారని. మా మేడం గారికి ఏమో 6 ఇయర్స్కి ఎన్ని బుక్స్ మోస్తుందో చూడండి. మా వాడు ఎల్కేజీ, ఈయన అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్, యాక్టివిటీ బుక్స్ మామూలుగా లేవు. చిన్నయ్య హ్యాపీయా? ఇప్పుడు మా వాళ్ళకైతే ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాలా అని మామూలు యాంగ్జైటీకి ఎదురు చూడట్లేదు అనమాట. కొత్త బుక్స్, కొత్త బ్యాగ్స్, కొత్త అన్ని పెన్సిళ్ళు, ఎరేజర్లు అన్నీ కొంటాం కదా. ఇంకా ఎప్పుడు ముందు స్కూల్కి వెళ్ళాలా అని తర్వాత నుంచి ఉంటుంది. ఇంకా స్కూల్లోకి వెళ్ళరా బాబు అంటే, అమ్మో నేను ఇప్పుడు వెళ్ళనన్న రేంజ్కి వస్తారు. ఇప్పుడు ఫస్ట్ డే కదా, ఫస్ట్ 2 డేస్ మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. బ్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఇవ్వండి. ఇంక వెళ్ళి వీళ్ళ కోసం ఈ లంచ్ బ్యాగ్స్ అని, స్కూల్ బ్యాగ్స్ అని ఇవన్నీ కొనుక్కురావడం జరిగింది. సో మామూలు హ్యాపీ కాదు మా వాడైతే, బ్యాగ్స్ తగిలించుకొని ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని. ఇదేమో మా పాపకి ఫస్ట్ క్లాస్కి ఆమెకి బ్యాగు, క్యారేజ్ బ్యాగు, ఇట్లా ఇవన్నీ కొనుక్కొచ్చాం అనమాట. ఇంకా వెన్స్డే నుంచి మా వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.